హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి గ్రామీణ అభివృద్ధి సంస్థలో నాబార్డు నుంచయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో, టాప్ మోస్ట్ గవర్నమెంట్ జాబ్స్‌లో ఇదొకటి. సో, మనకి సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ రాసి సొంత రాష్ట్రంలో జాబ్ అయితే పొందొచ్చు. అండ్ ఆల్సో మనకి నెక్స్ట్ ఆగస్ట్ 15థ్ వరకైతే దీనికి అప్లై చేయడానికి ఆన్‌లైన్ అయితే ఉంది. జస్ట్ డిగ్రీ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి జాబ్ అండి. జాబ్‌లో చేరగానే 1,00,000 సాలరీ అయితే ఇస్తున్నారు. 1,00,000కి పైగా సాలరీ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి దీనికి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. చాలా మంచి నోటిఫికేషను. సో, దీని యొక్క పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, చివరి వరకైతే చూడండి. మీకు ఎలాంటి సందేహాలున్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా సరే వీడియోని లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్‌లో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను కాబట్టి అందులో కూడా జాయిన్ అవ్వండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా డైలీ పోస్ట్ చేస్తుంటామండి. మీకు వెంటనే యూజ్ అవుతాయి కాబట్టి వెంటనే జాబ్‌లో చేయాలనుకునే వాళ్ళు అందులో అయితే జాయిన్ అవ్వండి. సో, ఇప్పుడైతే మన వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఇక్కడ చూడండి మనకేమిచ్చారు అంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ ద రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి ఇండియన్ సిటిజన్స్ ఇండియాలో ఉండేవాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్టులకైతే మీరైతే అప్లై చేసుకోండి. రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ అనేది ఇచ్చారు. నాబార్డ్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, అయితే మనకిక్కడ ఈ నోటిఫికేషన్ అనేది బిట్వీన్ జులై 27థ్, 2024 నుంచి అండ్ 15థ్ ఆగస్ట్ 2024 మధ్యలో ఎప్పుడైనా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చయితే అంటున్నారు. సో, అది మెయిన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళ యొక్క ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీకు ఈ జాబ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఫ్యాకల్టీ అని ఇచ్చారు కదా! ఈ మెయిల్ ఐడీకి మీరు మెయిల్ అనేది చేయొచ్చు. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే. సో, అది అండ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ అప్లై ఓన్లీ ఆన్‌లైన్ త్రూ బ్యాంక్స్ వెబ్‌సైట్ అని ఇచ్చారు. ఇది వాళ్ళ యొక్క వెబ్‌సైటు. సో, ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మాత్రమే ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి అనైతే అంటున్నారు. సో, అది. అయితే దీనికైతే వీళ్ళిక్కడ డేట్స్ అయితే ఇచ్చారు. ఆన్‌లైన్ అప్లికేషన్స్, రిజిస్ట్రేషన్, పేమెంట్స్ అని ఇచ్చారు. సో, ఇక్కడేంటి జులై 27థ్ నుంచి ఆగస్ట్ 15థ్ వరకు. సో, అది అండ్ ఫేజ్ 1 ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్. ఓన్లీ ఒకే సింగిల్ ఎగ్జామ్ ఉంటుందండి. చాలా బెస్ట్. టాప్ మోస్ట్ గవర్నమెంట్ జాబ్స్‌లో ఇదొకటి. ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. సో, దీన్నైతే అస్సలు మిస్ కాకండి. సో, అది. అయితే మనకి ఫేజ్ 1 ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు సెప్టెంబర్ 1, 2024 అది కూడా మన సొంత రాష్ట్రంలో, మన సొంత జిల్లాలో ఎక్కడ మన ఎగ్జామినేషన్ సెంటర్ మనం పెట్టుకుంటామో అక్కడ మాత్రమే ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో, అది. సో, ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ వేకెన్సీ లిస్ట్ అనేది ఇచ్చాడు. సో, ఎన్నెన్ని అన్‌రిజర్వ్డ్‌కి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూ మొత్తం టోటల్ ఎన్ని వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇచ్చారు. సో, ఈ లిస్ట్ అయితే చూసేద్దాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి చాలా ఇచ్చారిక్కడ. జనరల్, చార్టర్డ్ అకౌంట్, ఫినాన్స్, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగ్రికల్చర్‌లోని యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్రీ అండ్ ప్లాంటేషన్, హార్టికల్చర్, జియో ఇన్ఫర్మేషన్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్, స్టాటిస్టిక్స్. సో, ఇవన్నీ కూడా ఈ జాబ్స్, ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, హ్యూమన్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్. సో, ఇలా చాలా ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా మనకి లిస్ట్ ఇచ్చారు. ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకి ఇక్కడ ఈ కేటగిరీ ఉన్నారు కదా! ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూ వాళ్ళకి ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకి ఎన్నున్నాయో చెప్పారు. సో, జనరల్ వాళ్ళకి 50 ఉన్నాయి. సో, చార్టర్డ్ అకౌంట్ 4 ఉన్నాయి. అండ్ ఫినాన్స్ వాళ్ళకి 7 ఉన్నాయి. అండ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి 16 వేకెన్సీస్ ఉన్నాయి. సో, అగ్రికల్చర్ ఒక 2 వేకెన్సీస్, యానిమల్ హస్బెండరీ ఒక 2. సో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మొత్తం టోటల్‌గా ఇక్కడ ఎంతంటే 1 ఆర్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం టోటల్‌గా అన్ని సెక్టార్స్‌లో కలిపి టోటల్‌గా 1 ఆర్ 2 వేకెన్సీస్ ఉన్నాయనైతే చెప్పారు. సో, అది. అండ్ మనకి ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికేంటంటే, కొంతమంది కేటగిరీ వాళ్ళకి బ్లైండ్ ఉంటుంది. లో విజన్. సో, చెవిడి అండ్ కంటి చూపు లేని వాళ్ళకి కూడా వేరేగా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో, అంటే మనకి హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి వేరేగా వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇచ్చారు. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మనకిక్కడ ఆహ్, హ్మ్
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో, ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఇచ్చాడు చూడండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. సో, జూలై ఫస్ట్ తారీఖంతా చూస్తారు. సో, జూలై తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది దీనికి మ్యాచ్ కాదు. జూలైకి ముందు మీరు చేసిన సర్టిఫికేట్స్ ఉంటేనే దీనికి ఎలిజిబుల్ అని అయితే వీళ్ళిక్కడ మెన్షన్ చేశారు. సో, అది. అయితే మనకిక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకునేసరికి ఏంటంటే, ఏ క్యాండిడేట్స్ కెన్ అప్లై అసిస్టెంట్ మేనేజర్ ఫ్రమ్ అమాంగ్ ద ఆప్షన్ గివెన్ ద టేబుల్ అని ఇచ్చారు. సో, అయితే మనకిక్కడ మెయిన్ వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ చూడండి. బ్యాచ్లర్ డిగ్రీ ఇన్ ఏ పర్టిక్యులర్ డిసిప్లిన్ మీన్స్ ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ స్టడీస్ ఎట్ ద డిసిప్లిన్ మెయిన్ సబ్జెక్ట్ రెస్పెక్టివ్ డిగ్రీ కోర్సు. సో, మినిమం మీరు బ్యాచ్లర్ డిగ్రీ అనేది కంప్లీట్ అయితే ఉండాలి. సో, ఎవరైతే ఈ చార్టర్డ్ అకౌంట్ ఉంది కదా! సో, వాళ్ళేంటంటే అకౌంట్ చేసిన వాళ్ళైతే దానికి వేరేగా ఉంటుంది. చార్టర్డ్ అకౌంట్ చేసిన వాళ్ళైతే అకౌంటెంట్‌కైతే అప్లై అనేది చేసుకోవచ్చు. మాక్సిమం మీకేంటంటే డిగ్రీ లేదా డిప్లొమా లేదా బీటెక్ గాని చేసిన వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోండి. వీళ్ళు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇదైతే చదవండి. సో, పర్సింగ్ ఎవరికైతే డిగ్రీ ఇప్పుడు ఫైనల్ ఇయర్‌లో ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేయడానికైతే లేదు. సో, కంప్లీట్‌గా మీ చేతిలో మీ సర్టిఫికేట్స్ ఉంటేనే మాత్రమే అప్లై చేయండి. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. సో, చెప్పాను కదా! వీళ్ళు అకౌంటెంట్‌గా అప్లై చేయాలనుకునే వాళ్ళకి ఇది చార్టర్డ్ అకౌంట్ కంప్లీట్ చేయాలి. నార్మల్ వాళ్ళకి చెప్పాను కదా! 50 వేకెన్సీస్ ఉన్నాయి. సో, వాళ్ళేంటంటే డిగ్రీ కంప్లీట్ చేసి, ఆ డిగ్రీలో ఏంటంటే మినిమమ్ 60% మార్క్స్ అనేది ఉండాలి. సో, అది. కొంతమందికి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళకి 55% ఉండాలి. సో, మిగతా ఉంటారు కదా! మిగతా వాళ్ళేంటంటే నార్మల్‌గా ఒక 50% అంటే పీడబ్ల్యూ వాళ్ళుంటారు గదా! వాళ్ళకి 50% అనేది ఉండాలి. సో, ఇది నార్మల్‌గా డిగ్రీలో 60% ఎవరికైతే ఉంటుందో వాళ్ళన్నీ కూడా ఈ జనరల్ నోటిఫికేషన్స్ 50 వేకెన్సీస్ ఉన్నాయి గదా! వాటికి అప్లై చేసుకోండి. సో, ఎవరైతే చార్టర్డ్ అకౌంట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే మిగతా వేకెన్సీస్‌కైతే మీరనేది అప్లై చేసుకోండి. సో, ఇది. అండ్ నెక్స్ట్ వన్ ఏమిచ్చారు అంటే మీకు ఇవైతే ఇచ్చారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. అండ్ డేట్స్ ఇక్కడ ఇచ్చారు కదా! చెప్పాను కదా! ఈ డేట్స్ లోపు మీరు ఆన్‌లైన్‌లో అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మీకు ఎగ్జామ్ అనేది ఫేజ్ 1 ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామ్ ఏంటంటే సెప్టెంబర్ 1 అయితే ఉంటుంది. అండ్ వీళ్ళ యొక్క వెబ్‌సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, డైరెక్ట్‌గా మీరు అక్కడి నుంచి అయితే వీళ్ళ యొక్క వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా పూర్తిగా మీరు చదివి చూడొచ్చు. సో, ఇది. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే వీళ్ళకి మెయిల్ కూడా చేయొచ్చు. ఇక్కడ చెప్పాను గదా! వీళ్ళకి ఈ మెయిల్‌కి మీరు ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి ఇంకేమైనా సరే మీరు వెళ్లి అడగొచ్చు. సో, ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి మన ఛానెల్‌ని. థాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.